అందరికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైం ఎలా పరిగెడుతుందో అస్సలు తెలియట్లేదు. మొన్నే జాన్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం గదా! అప్పుడే ఏప్రిల్ వచ్చింది అండ్ ఉగాది కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాము. మా ఇంటి ఉగాది ఎలా గడిచిందో చూద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో పొద్దున్నే దిలీప్ వివాన్‌కి బ్రేక్‌ఫాస్ట్ అండ్ బాక్స్ రెడీ చేస్తున్నాడు. వివాన్ స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్‌లో వాడి లంచ్ బాక్స్ గురించి మేము పెద్ద లెసన్సే నేర్చుకున్నాము. రీల్స్‌లో, వీడియోస్‌లో చూసినట్టు బాక్స్‌లో వెరైటీ పెట్టడం కంటే వాళ్ళు పక్కా తినే ఐటెమ్ ఏదో ఒకటి పెట్టడం బెటర్ అని. సో ఇప్పుడు వాడు డెఫినెట్‌గా తినే బ్రెడ్, ఇడ్లీ, గుంట పొంగనాలు, పులిహోర ఇవే రిపీట్ చేస్తూ ఉంటాము. వాడిని అడుగుతా ముందు రోజు రాత్రి ఏది అంటే అది చేసి పెడుతున్నాం అన్నమాట. లంచ్ బాక్స్ ఇచ్చి వాడిని స్కూల్‌కి పంపించేసాక మేము పండగ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఉప్పా ఉప్పు ఎంత స్పూన్ వేయచ్చా? ఉప్పు కలిపి కూడా చూడద్దు, ఒక స్పూన్ వేయి. నెక్స్ట్ మళ్ళీ కలిపినా చూడండి. కారం 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 ఎక్కువ కారం తెలుసు అంతా వస్తుంది. అంతేందుకే చూడు కారం ఉంటుంది, అది కొద్దిగా వేసానులే ఫస్ట్. ఏంటి పరమాన్నంలో ఉప్పు కారం అనుకుంటున్నారా? లేదండి, బజ్జీ కూడా వేసుకుంటున్నాము, అరటికాయ బజ్జీ. దానికోసం అది మా దిలీప్ ఎన్నిసార్లు వంట చేసినా గానీ మార్నింగ్ చేస్తే డెఫినెట్ గా అత్తయ్య కాల్ చేసి అత్తయ్యతో మాట్లాడుతూ చేస్తాడు. ఎందుకో ఆయనకు అది ఇష్టము. పరమాన్నం మా అత్తయ్య గైడెన్స్ లేకపోయినా చాలా బాగా చేస్తాడు దిలీప్. బట్ స్టిల్ కాల్ చేసి మాట్లాడుతూ చేయడం ఆయనకు అదో రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మెయిన్ గా పండగ రోజు ఫ్యామిలీతో ఉన్నామని ఒక ఫీలింగ్ ఇస్తుంది అనుకుంటా. నేనైనా అంతే చేస్తాను. ఏంటి దిలీపే వంట అంతా చేస్తున్నాడు, నేను అసలు కనిపించట్లేదు వీడియోలో అనుకోకండి. నేను వర్ణికాని పట్టుకున్నాను, దాన్ని రెడీ చేస్తూ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. అండ్ ఆల్సో దిలీప్ కి తర్వాత మీటింగ్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ ఎంత క్విక్ గా కంప్లీట్ చేయొచ్చు అన్ని కంప్లీట్ చేశాడు. దిలీప్ అంటే స్వీట్స్ అంటే దిలీప్ తెలుసు కదా, మినిమం ఉంటుంది. బయట దేశాల్లో ఉన్నప్పుడు ఇండియన్ ఫెస్టివల్స్ ఒక ఎమోషన్, ఒకటేమో ఇక్కడ ఆఫీస్ లో సెలవు ఉండదు. ఆ రోజు కూడా బిజీ హెక్టిక్ గా నడుస్తూ ఉంటది వర్క్ అంతా. దానికి తోడు మనకి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటది. బికాస్ మనం చేసుకుంటేనే కదా మన పిల్లలు చూస్తారు, నేర్చుకుంటారు. ఉగాది అని ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని తెలుసుకుంటారు. సో నేను దిలీప్ వి ట్రై అవర్ బెస్ట్, సింప్లెస్ట్ వేలో అయినా కానీ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఇక్కడ పులిహార, మామిడికాయ పప్పు చేశాను. పులిహార 2 రకాలు చేశాను. చింతపండు చేశాక దిలీప్ వచ్చి నాకు మామిడికాయ తినాలని ఉంది అని అంటే ఇంకా మామిడికాయ పులిహార కూడా చేశాను. ఎలాగో ఉగాది పచ్చడి కోసం మామిడికాయ కూడా తీసుకొచ్చుకున్నాం ఇండియన్ స్టోర్ నుంచి. ఈ ఎల్లో డ్రెస్ నేను ఇండియాలో ఉన్నప్పుడు తీసుకున్నా, మింత్రా నుంచి తీసుకున్నది అనమాట. నేను ఒక చిన్న హాల్ షార్ట్ కూడా చేశాను మింత్రాలో షాప్ చేసిన డ్రెస్సెస్ అన్ని. మీ అందరికి చాలా నచ్చింది. నేను ఈ డ్రెస్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే బానే ఉంది. నేను ఒక 2 times వాష్ చేసా, స్టిల్ ఇట్ ఇస్ గోయింగ్ గుడ్. తర్వాత దేవుడికి మనకిచ్చిన లైఫ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ లైఫ్ ఇలానే ఉండాలి, ఒకవేళ ఏమైనా కష్టాలు వచ్చినా గానీ ఎదిరించి ముందుకెళ్లే ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి దండం పెట్టుకున్నాను. ఇంకా లంచ్ చేసే ముందు బజ్జీ వేసుకున్నా సో దట్ వేడిగా ఉంటదని. సో రీసెంట్ గా బజ్జీలు అలా ఏదన్నా ఫ్రైడ్ వాటికి నేను క్యాస్ట్ ఐరన్ పాట్ కొనుక్కున్నా. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. నేను లింక్ కింద యాడ్ చేస్తాను. బెస్ట్ పార్ట్, ఇప్పుడు నాన్ స్టిక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అంత ఓవర్ హీటింగ్ కి టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది అంటున్నారు. అదే స్టీల్ వాడామనుకోండి, ఇంత ఆయిల్ ఫ్రై చేశాక దాన్ని తోమడం చాలా కష్టం అయిపోతుంది. సో ఇది ఇలా పర్మనెంట్ ఫ్రైయింగ్ అని చెప్పేసి పెట్టేసుకున్నా. నేను ఆయిల్ కూడా అవకాడో ఆయిల్ యూజ్ చేస్తున్నా ఫ్రైయింగ్ కి మాత్రమే. దెన్ మామూలు కుకింగ్ కి సెసమి సీడ్, పల్లి ఆయిల్ ఈ రెండింటి మధ్య స్విచ్ చేస్తూ ఉంటాను. సో వంటంతా అయిపోయింది. ఈ రోజు పులిహార 2 రకాలు, చింతపండు, మామిడికాయ, టమాటా పప్పు, పరవాన్నం అండ్ అరటికాయ బజ్జీ, ఉగాది పచ్చడి. నాకు
అస్సలు ఇష్టం ఉండదు ఉగాది పచ్చడి అంటే. సో ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఫస్ట్ తెలుస్తుందో మన ఇయర్ అలా ఉంటుంది అంటారు కదా. నాకైతే చింతపండు తెలిసింది, బాగా పుల్లగా అనిపించింది. సో అంటే నా ఇయర్ పుల్లగా ఉంటదా ఆరెల్స్ మంచి కట్టా మీఠా టైప్ లో ఉంటుందా నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా ఇది తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు ఉగాది పచ్చడి ఇష్టం ఉండదు అని తెలిసి దిలీప్ ఇక్కడ ఫోర్సబుల్ గా 3 స్పూన్స్ 4 స్పూన్స్ అలా పెడుతున్నాడు. హస్బెండ్స్ ఇంతే ఉంటారు కదా, ఏదన్నా మనకు నచ్చదని తెలిస్తే అది ఇంకొంచెం చేస్తారు మన ముందు. దాట్ ఈస్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అనుకుంటా, ఏదో సరదాగా ఆట పట్టించాలని చెప్పి. సో ఇక్కడ నేను మింగలేక కక్కలేక ఎటో ఉగాది పచ్చడి కంప్లీట్ చేశాను. నెక్స్ట్ లంచ్ టైమ్ ఏముంటాయండి, చిన్న చిన్న ఆనందాలు. ఇద్దరం కూర్చుని ప్రశాంతంగా అన్నం తినగలితే దట్ ఈస్ అచీవ్మెంట్. బికాస్ వర్ణిక తినియదు, అది పడుకుంది కాబట్టి ఇద్దరం కూర్చుని నవ్వుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అన్నం తినగలిగాము. మేమిద్దరం ఇలాంటి విషయాల్లో వెరీ వెరీ సింపుల్. ఒక్క మీల్ ఇద్దరం కలిసి తినగలిగినా గానీ ఈరోజు చాలా హ్యాపీగా గడిచింది డే అని. చిన్న చిన్న విషయాల్లో ఆనందాలు కోరుకుంటే మన లైఫ్ మూడ్ ఎప్పుడు బాగుంటుంది. చాలా సింపుల్ లాజిక్ అండి. హ్యాపీనెస్ ఎవరికి వద్దు చెప్పండి. అట్లాంటి హ్యాపీనెస్ మనం చిన్న చిన్న విషయాల్లో వెతుక్కుంటే మనం ఒక రోజుకి ఎక్కువ సార్లు హ్యాపీగా ఉండగలము. ఎక్కువ రోజులు హ్యాపీగా ఉన్నామని మన లైఫ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా అయి ఉంటుంది. ఏంటి అమ్మలు ఏంటి వరమ్మ హలో కుట్టి వరమ్మ ఏంటి నన్ను వదలవా? సరే ఇట్రా. అన్నేడి అన్న వేరేసా అన్న అన్నేడి. Other thing I do to keep myself happy is getting ready. సో నేను ఇలా బ్యూటిఫుల్ పట్టు శారీ కట్టుకుని రెడీ అయ్యా గుడికి వెళ్ళడానికి. ఈ శారీ వచ్చి హౌస్ ఆఫ్ పరిణయ దగ్గర తీసుకున్నాను. చిన్న చిన్న చెక్స్ వచ్చిన కంచి పట్టు శారీ నా దగ్గర లేదు, అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. శారీ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్. నేను ఏం ఐరన్ చేయకుండా కూడా ఈజీగా డ్రేప్ చేసేసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఆల్సో ఇలా కాంట్రాస్ట్ బార్డర్ లేకుండా సెల్ఫ్ కలర్ శారీస్ ఈ మధ్య నాకు బాగా నచ్చుతున్నాయి. సో నేను కాంట్రాస్ట్ లో ఎల్లో కలర్ బ్లౌజ్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి అచ్యుత కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు చేశారు. నా బ్లౌజ్ వర్క్ నెక్ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ శారీని నేను నవరత్న నెక్లెస్ తో పేర్ చేశాను. వెరీ సింపుల్ నెక్ చైన్ ఇది. సో నేను శారీ బ్లౌజ్ అండ్ నెక్ పీస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంటే పిల్లలు రెడీ చేసి మనం రెడీ అవడం ఒక టాస్క్, దాంతో ఫోటోలు దిగడం ఇంకా టాస్క్. సో గుడికి వెళ్ళి వచ్చేస్తే మా ఉగాది కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అలా పెట్టా ఫేస్? అప్పుడే అయిపోయింది. ఏం చేద్దాం, క్రాకర్స్ అన్నిటికీ కాల్చారు. మా వాడు ఓన్లీ దీపావళి పండగ అనుకుంటాడు క్రాకర్స్ కాల్చడానికి. అదే మెయిన్. సో గుడికి వెళ్ళిపోదాం. సో గుడికి అయితే బయలుదేరాము. 7:30 అయింది. 7కి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా బద్ధకంగా అనిపిస్తుంది. రాత్రులు పడుకోవట్లేదు సరిగ్గా, దానివల్ల మా ఇద్దరికి చాలా అలసటగా బద్ధకంగా ఉంటుంది. ఈరోజు చాలా రోజుల నుంచి గుడికి, మా మ్యారేజ్ డేకి కూడా గుడికి వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పుడు సిక్కున్నాయి అనమాట. పిల్లలు సిక్కున్నారు, నేను కూడా సిక్కున్నా. సో అప్పుడు వెళ్ళలేకపోయినాము. మ్యారేజ్ డేకి గుడి ఒకటి కలిసి లంచ్ అనుకున్నాము, ఏం అవ్వలేదు. దట్ ఈస్ స్టిల్ పెండింగ్. ఒక రోజు కంపల్సరీ చేయాలి. స్టిల్ లైకింగ్ మై మేకప్ స్కిల్స్. ఈ మధ్య నేను మేకప్ పెట్టుకోవచ్చేమో ఏమంటారు? అవునా, నాచురల్ గా సింపుల్ గా బాగా వస్తుంది. మేకప్ ఒకటి, కాఫీ షాప్ ఒకటి, కాఫీ స్టాల్ కాఫీ షాప్ ఒకటి. నేనేమో ఒక బూత్ పెట్టుకోవచ్చు, ఫోటో బూత్. ఎనీహౌ మా అందరు హిందూ సెంటర్ ఉంది, టెంపుల్ అన్ని దేవుళ్ళు ఉంటారు, దానికి వెళ్తున్నాము. థర్స్డే బాబా టెంపుల్ కి వెళ్తే కొద్దిగా లైవ్లీ ఉంటుంది. ఇవాళ అన్ని దేవుళ్ళ టెంపుల్ కి వెళ్తున్నాము, హిందూ సెంటర్. లెట్స్ గో గైస్. సో ఈ బుట్టలు PSJ లో తీసుకున్నా మొన్న ఇండియా వెళ్ళినప్పుడు. నాకు అసలు ఒక్కటి కూడా గోల్డ్ బుట్టలు లేవు, నా పెళ్లికి నాకు కొనుక్కోవడం కుదరలేదు. సో అప్పటి నుంచి అనుకుంటున్నా గోల్డ్ లో ఒక బుట్టలు తీసుకోవాలని. దీస్ ఆర్ మై ఫస్ట్ గోల్డ్ బుట్టలు. చాలా చాలా నచ్చాయి, వెయిట్ కూడా తక్కువ ఉన్నాయి, నాకు బాగా సెట్ అయ్యి అనిపించింది. నేను ఇంకా చాలా చూసాను కానీ పెట్టుకోగానే ఇవి అమ్మమ్మకి నాకు చాలా నచ్చాయి. సో ఇవి తీసుకున్నాము. బంగారం అంటే ఎందుకు నచ్చదు? ఇప్పుడైతే చాలా రేటు పెరిగిపోయింది, మనం కొనేటట్టు ఏం లేదు. కొన్నవి చాలా అనుకుంటున్నా నేనైతే. అందుకే అందరు హస్బెండ్స్ సపోర్ట్ చేస్తుంటే బంగారానికి ఇప్పుడు రిచ్ అయిపోయారు. ఇప్పుడు ఎంత ఉంది? 70,000 10 grams. మనం అంటే మామూలుగా ఎంత ఉండేది యావరేజ్ గా? 6,000 చేంజ్ ఉంది అనుకుంటా. నేను 60
అదే గ్రామ్ 6,000 చేంజ్ 65 అలా ఉండే నేను కొన్నప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ 5,000. యాక్చువల్లీ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. జ్యువెలరీ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ మోర్ ఆఫ్ ప్యాషన్ అండ్ వేరీ. నేను మాట్లాడుతున్నాను, అది కూడా మాట్లాడుతుంది నాన్ స్టాప్ ఏదో ఒకటి చెప్పాలని. అదేమో లిటిల్ కాంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్, నువ్వేమో పెద్ద జాలు, అది సిటీ జాలు. లెట్స్ గో. ఈచ్ పాసింగ్ ఇయర్ ఇండియన్ పాపులేషన్ యుఎస్ లో బాగా పెరుగుతోంది. దాని వల్ల టెంపుల్స్ లో ఫుల్ ఆన్ ఫెస్టివ్ వైబ్స్ ఉంటున్నాయి అన్నమాట. సో ఇఫ్ యూఆర్ లివింగ్ అలోన్, ఏంటి ఇలా ఉంది, పండగ మూడే లేదు, చాలా డల్ గా లోన్లీగా అనిపిస్తే డెఫినెట్ గా టెంపుల్ విజిట్ చేయండి. మీకు నియరెస్ట్ ఉన్నది. ఫెస్టివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అన్ని వస్తాయి. చాలా ప్లెజెంట్ ఫీల్ అవుతారు ఎట్ ద ఎండ్. ఎక్కడికైనా వెళ్తే మా బుడ్డి దాన్ని అస్సలు పట్టుకోలేకపోతున్నాము. ఒకటే పరిగెత్తేస్తుంది. ఇంతుంది, వేరే వాళ్ళ కాళ్ళకి అడ్డుపడిపోతే కింద పడిపోతే డామని. అలా అని వద్దురా మా చేయి పట్టుకున్నాడు అంటే అస్సలు నడవదు. దాని వెనకాల నేను దిలీప్ పరిగెత్తి మా నడువులు పట్టేస్తున్నాయి. ఒక్కొక్కసారి మా ఇద్దరి మాట కంటే వాళ్ళ అన్నయ్య మాటే ఎక్కువ వింటది. వాళ్ళ అన్నయ్య చేయి పట్టుకుని నడవమంటే బానే నడుస్తుంది. సో ఒక్కసారి దర్శనం అయిపోయాక దిలీప్ క్యాంటీన్ కి వెళ్దాం అన్నాడు. ఇంట్లో అన్ని వండాను, ఇంకా అన్ని ఉన్నాయి, అయినా గానీ మళ్ళీ క్యాంటీన్ కి వెళ్దాం అన్నాడు. నేను వడలేదు కదా, మా వివానేమో నాకు వడ తినాలనిపిస్తుంది. మనం ఏదైతే ఇంట్లో వండమో వాళ్ళకి ఆ రోజు అదే తినాలనిపిస్తుంది. అదే నేను ఈ రోజు వడలు వేసుంటే నాకు బజ్జీ తినాలనిపించింది అనేవాడు. పిల్లలతో ఉండే తిప్పలే ఇవి కదా. అండ్ 90s కిడ్స్ కష్టాలే వేరే లెవెల్. సో చిన్నగా ఉన్నంత సేపు మన పేరెంట్స్ చెప్పింది విని చదువుకోవడం, వాళ్ళు వేసుకోమన్న బట్టలు వేసుకోవడం, అవే సరిపోయింది మొత్తం రూల్స్ తో. ఇప్పుడు పెద్ద అయ్యాకేమో మన పిల్లలు చెప్పింది విని వాళ్ళకి నచ్చినవి చేయడమే సరిపోతుంది. మనకంటూ ఒక ఇష్టం ఉంటది. మనం చెప్పింది కూడా ఎవరైనా వినాలి అనుకుంటే అసలు మన లైఫ్ టైం లో అయ్యే పని కాదు. ఈ వీడియో చూస్తున్న 90s కిడ్స్ ఎవరైనా దీంతో రిలేట్ అయితే కింద కామెంట్ లో చెప్పండి. ఈ క్యాంటీన్ ప్లాన్ ఉంటుందని తెలియక వాడికి వైట్ షర్ట్ వేసాను. సో వాడు సాంబార్ లో వడ ముంచుతున్నంత సేపు నాకు టెన్షన్ అవుతుండే, అది బట్టల మీద వేసుకుని ఎక్కడ బట్టలు పాడు చేసుకుంటాడని. అలా ఒక తెలుగు సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేసాము. వీకెండ్ రోజు ఫ్యామిలీ అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాం అనమాట. ఎవ్రీ అదర్ వీక్ కంపల్సరీ మేము నలుగురం కలిసి బ్రేక్ఫాస్ట్ కి వెళ్తాము. అయినో ఇద్దరు పిల్లల్ని వేసుకుని బయటికి తినడానికి వెళ్తే అసలు టైం అంతా వాళ్ళని ఎంగేజ్ చేయడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఇదే సరిపోతుంది. మనం తినడానికి ప్రశాంతంగా అస్సలు టైం ఉండదు. బట్ అలా అని పిల్లల్ని బయటికి తీసుకెళ్లలేదు మనం ఒక రెస్టారెంట్ సెటప్ లో అంటే, రేపు కొంచెం పెద్దాక తీసుకెళ్దామన్నా గానీ వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉండదు. చిన్నప్పటి నుంచి మనం తీసుకెళ్లి అలవాటు అయితేనే వాళ్ళు కూడా బిహేవియర్ నేర్చుకుంటారు. ఎలా ఉండాలి ఈ సోషల్ సెట్టింగ్ లో అన్నది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇఫ్ యు ఆర్ సంబడి హూ ఎంజాయ్స్ ఈటింగ్ అవుట్, గోయింగ్ అవుట్, దెన్ మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి బయటికి తీసుకెళ్లడం. అవి హైక్స్ అయినా, పార్క్స్ అయినా, రెస్టారెంట్స్ అయినా ఓకే తీసుకెళ్ళాం. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అంటే, నేను దిలీప్ అయితే డివైడ్ చేసుకుంటాం. నేను ఒకరిని, దిలీప్ ఒకరిని. రైట్ నౌ అయితే వివాన్ని నేను చూసుకుంటుంటే దిలీప్ వర్ణికాని చూసుకుంటున్నాడు. వివాన్ ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా ఇప్పటికి మాకు తెలుసు కాబట్టి వాడు తినే దాన్ని బట్టి ఆర్డర్ ఇస్తాం. ఫుడ్ తింటాడు. తిన్నాక మోస్ట్లీ రెస్టారెంట్స్ లో ఈ మధ్య యాక్టివిటీస్ ఉంటున్నాయి, డ్రాయింగ్ అట్లాంటివి, అవి ఏమన్నా చేస్తాడు లేదా కబుర్లు చెప్తాడు. వర్ణికకి ఏం తింటదో దానికి మాకు ఐడియా లేదు. సో మా అందరి ప్లేట్ లో కొద్దిగా తింటది. దానికి మాత్రం టాయ్స్ క్యారీ చేస్తాను ఎంగేజ్ చేయడానికి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బాగానే బిహేవ్ చేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అప్పుడు టాంట్రమ్స్ త్రో చేస్తారు. అప్పుడు నేను దిలీప్ ఇద్దరం ఒకే మాట మీద స్ట్రిక్ట్ గా చెప్తే మోస్ట్ ఆఫ్ ది టైం వివాన్ వింటాడు. వర్ణికకి ఇంకా అర్థం కాదు కాబట్టి ఎత్తుకుని తీసుకుని ఇంటికి వచ్చేస్తాము. సో దోస్ ఆర్ సమ్ టిప్స్ హౌ వి మేనేజ్ అవర్ ఈట్ అవుట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై. టేక్ కేర్.